స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 8th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ అంటే మెన్సురేషన్ ఎక్సైజ్ 11.4లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ 11.4లోని 1 to 4 సమ్స్ చూసాం సార్. ఈ వీడియోలో మిగిలిన 4 సమ్స్ చూద్దాం. టోటలీ ఎక్సైజ్లో మనకి 8 సమ్స్ ఉన్నాయి సార్. వీడియో చూసే ముందు ఇంకా మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ వస్తుంది సార్. ఒకసారి ఎవరైనా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాలంటే ఆ వీడియో షేర్ చేస్తే కరెంట్ అఫైర్స్ అనే బిట్స్ అనే వాళ్ళకి ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ మై ఛానల్. ఇందులో మనకి 11.4 సార్. 11.4లోని ఫిఫ్త్ సమ్ ఏమి ఇచ్చారంటే మనకి ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ హూజ్ వాల్యూమ్ ఈజ్ 1.54 మీటర్ క్యూబ్ అండ్ డయామీటర్ ఆఫ్ ద బేస్ ఈజ్ 140 సెంటీమీటర్స్. అంటే ఒక సిలిండర్ యొక్క డయామీటర్ ఇచ్చారు సార్. డయామీటర్ ఎంత ఇచ్చారమ్మా? 140 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ ఎంత ఉంటుందంటమ్మా? 1.54 మీటర్ క్యూబ్ ఉంటుంది. అయితే ఆ సిలిండర్ యొక్క హైట్ ఎంత ఉంటుందని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. అయితే ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం సార్. ఇచ్చిన ఏంటమ్మా? డయామీటర్ ఇచ్చారు కదా సార్. డయామీటర్ డి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి? 140 సెంటీమీటర్స్ ఇచ్చారు. కానీ మనకు కావాల్సిన ఏంటి? రేడియస్ కావాలి. అంటే రేడియస్ ఏమవుతుంది సార్? రేడియస్ ఆర్ ఈక్వల్ టు d/2 అంటే 140/2 సార్. 140/2 అంటే 70 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఎంత వచ్చింది సార్ మనకి? 70 సెంటీమీటర్స్. అలాగే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఇచ్చారు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత ఇచ్చారో మనకి? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈక్వల్ టు 1.54 మీటర్ క్యూబ్ ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ సంబంధించడం సార్ సెంటీమీటర్స్ ఉంది. కాబట్టి దీన్ని కూడా మనకి సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటే 1.54 ఇంటూ 1 మీటర్ ఈక్వల్ ఎంతమ్మా? 100 చేయం సార్. 100 సెంటీమీటర్స్. అంటే 1 మీటర్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్. ఆ రూల్ ప్రకారం మనకి ఇక్కడ మీటర్ క్యూబ్ అన్నారు కాబట్టి 1.54 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 సెంటీమీటర్స్. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత సార్? 1.54 ఇంటూ 100 ఇంటూ 100 ఇంటూ 100 సెంటీమీటర్స్ వస్తుంది. మనకి ఏమవుతుందో 1.54 ఇంటూ 100 అంటే ఏంటి? 154 అయినా సార్. అంటే 154 ఇంటూ 100 ఇంటూ 100 సెంటీమీటర్స్. అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏం తెలుసా మనకి? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఏం తెలుసమ్మా? πr²h అని తెలుసు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఏంటి సార్ మనకి? πr²h సార్. అయితే πr²h ఈక్వల్ ఎంత ఇచ్చారు సార్ మనకి? πr²h ఈక్వల్ 154 ఇంటూ 100 ఇంటూ 100 సార్. అయితే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి సార్. 22/7 ఇంటూ ఆర్ ఎంత సార్? 70 ఇంటూ 70 ఇంటూ హైట్ కావాలి ఈక్వల్ టు 154 ఇంటూ 100 ఇంటూ 100 సార్. అయితే మనకి హెచ్ నుంచి మిగిలిన వాల్యూస్ ట్రాన్స్పోజ్ చేయండి. ట్రాన్స్పోజ్ చేస్తే మనకి ఇక్కడ 7 టేబుల్లో 70 అనేది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన వాల్యూస్ అన్ని మల్టిపుల్ చేస్తున్నాయి సార్. మనకి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందో ఇక్కడ మల్టిపుల్ చేస్తుంటే మనకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివిజిబుల్ చేస్తారు సార్. అంటే 22 ఇంటూ 10 ఇంటూ 70 సార్. అంటే మనకి 10 టేబుల్లో 100 అనేది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. సేమ్ మనకి 10 టేబుల్లో 70 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అగైన్ 22 టేబుల్లో 154 అనేది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. 7 క్యాన్సిల్. ఇంకేముంటుందమ్మా? 100 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే హెచ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ వచ్చింది. 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్ వచ్చినట్టు సార్. అంటే హైట్ ఎంత వచ్చిందమ్మా? ఆ కోన్ యొక్క సిలిండర్ యొక్క హైట్ ఎంత సార్? 1 మీటర్. అంటే 100 cm ఈక్వల్ టు 1 మీటర్ అని కూడా రాసుకోవచ్చు. అంటే 100 cm అన్న కరెక్ట్ ఆన్సరే, మనకి 1 మీటర్ అన్నా సరే ఒకటే ఆన్సర్ వస్తుంది సార్. ఇది మనకి 5th సమ్ సార్. నెక్స్ట్ 6th వన్ ఏమి ఇచ్చారంటే ఈ మిల్క్ ట్యాంక్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సిలిండర్. ఒక మిల్క్ ట్యాంక్ ఉందండి సార్. మిల్క్ ట్యాంక్ ఏ ఫామ్లో ఏ షేప్లో ఉందంట? మనకి సిలిండర్ షేప్లో ఉందండి సార్. హూజ్ రేడియస్ ఇస్, దాని రేడియస్ ఇచ్చారు. రేడియస్ ఎంతమ్మా? 1.5 మీటర్స్ ఉంటుంది. అలాగే హైట్ లెంత్ వచ్చేసి 7 మీటర్స్ ఉంటుంది. అయితే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ లీటర్స్. అయితే ఆ ట్యాంక్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సార్. అయితే సొల్యూషన్ మనకి ఇచ్చిన వాల్యూస్ రాసుకుందాం సార్. గివెన్ రేడియస్ ఈక్వల్ టు రేడియస్ ఎంత ఇచ్చారమ్మా? రేడియస్ ఆర్ ఈక్వల్ టు 1.5 మీటర్స్ ఇచ్చారు. అలాగే లెంత్ ఇచ్చారు. లెంత్ అన్న హైట్ అని ఒకటే కదా సార్. లెంత్ ఇచ్చారు. లెంత్ హైట్ హెచ్ ఈక్వల్ ఎంత ఇచ్చారమ్మా? 7 మీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకి మిల్క్ ట్యాంక్ ఏ షేప్లో ఉంది? మనకి సిలిండర్ షేప్లో ఉంది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఏంటో మనకి ఫార్ములా πr²h. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత సార్ మనకి? πr²h. అంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే పై ఎంతమ్మా? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత సార్ మనకి? రేడియస్ ఎంత ఇచ్చారు మనకి?
రేడియస్ 1.5 మీటర్స్ ఇచ్చారు. 1.5 ఇంటూ 1.5 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత సార్ మనకి? హెచ్ వాల్యూ 7 ఇచ్చారు. అంటే 7 7 క్యాన్సిల్ అయితే 22 ఇంటూ 1.5 ఇంటూ 1.5 సార్. 22 ఇంటూ 1.5 ఇంటూ 1.5 మనకి ఈ 3 వాల్యూస్ మల్టిపుల్ చేయండి సార్. మల్టిపుల్ చేస్తే 49.5 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. అయితే మనకి ఎందులో అడిగారమ్మా? మనకి మీటర్ క్యూబ్ సార్. మనకి ఏం అడిగారు సార్? దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేయమన్నారు. 1 లీటర్ ఈక్వల్ టు ఎంత అని తెలుసు సార్? 1 లీటర్ ఈక్వల్ టు 1000 ml సార్. అంటే మనకి 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది సార్? 1000 ml అవుతుంది. 1000 లీటర్స్ అవుతుంది సార్. ఎంత అవుతుంది? 1000 లీటర్స్ అవుతుంది. అప్పుడు దీన్ని ఎంత మల్టిపుల్ చేయండి సార్? 1000తో మల్టిపుల్ చేయండి. అంటే 49.5 ఇంటూ 1000 సార్. 49.5 ఇంటూ 1000 చేస్తే ఎంతమ్మా? 49,500 లీటర్స్. అంటే ఆ మిల్క్ ట్యాంక్, అంటే ద కెపాసిటీ ఆఫ్ మిల్క్ ట్యాంక్, ద వాల్యూమ్ ఆఫ్ మిల్క్ ట్యాంక్ ఈక్వల్ టు ఎంతమ్మా? ద వాల్యూమ్ ఆఫ్ మిల్క్ ట్యాంక్, ఆ మిల్క్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఎంత సార్ మనకి? ద వాల్యూమ్ ఆఫ్ మిల్క్ ట్యాంక్ ఈక్వల్ టు 49,500 లీటర్స్. అంటే ఆ మిల్క్ ట్యాంక్ మొత్తం కెపాసిటీ ఎంత సార్ మనకి? 49,500 లీటర్స్ పడుతుంది సార్ ఆ మిల్క్ ట్యాంక్ మొత్తం. ఓకేనా సార్? ఇది మనకి 6th సమ్ సార్. అంటే నార్మల్గా ఒక వాల్యూమ్ రేడియస్ ఇస్తే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. నెక్స్ట్ మనకి 7th సమ్. ఇఫ్ ఈచ్ 7th సమ్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈస్ డబుల్డ్. అంటే ఒక క్యూబ్ ఇచ్చారండి సార్. ఆ క్యూబ్ యొక్క ఎడ్జెస్ని ఏం చేస్తానండి సార్? డబల్ చేస్తాను. డబల్ చేస్తే కనుక ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే, హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్ సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్? దాని సర్ఫేస్ ఏరియా ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది? అలాగే హౌ మెనీ టైమ్స్ విల్ ఇట్స్ వాల్యూమ్, దాని యొక్క వాల్యూమ్ అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నారు సార్. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. లెట్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్, లెట్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ తీసుకుందాం సార్. లెట్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎటువంటి మెజర్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి లెట్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్ ఎంత తీసుకుందాం సార్? ఎక్స్ అని తీసుకోండి. అయితే ఫస్ట్ సర్ఫేస్ ఏరియాగా సార్ అడిగారు. అయితే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఎంత మనకి? 6l² సార్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఎంతమ్మా? 6l². ఓకేనా సార్? అంటే మనకి ఇఫ్ ఇట్ ఇఫ్ ఎడ్జ్ని ఏం చేస్తున్నారమ్మా? ఈచ్ ఎడ్జ్ ఈజ్ డబల్డ్ అన్నారు సార్. ఈచ్ ఎడ్జ్ ఈజ్ డబల్డ్ అన్నాడు. అంటే ఈచ్ ఎడ్జ్ ఈజ్ డబుల్ అంటే ఏంటి? మనకి ఎక్స్ తీసుకున్నాం నార్మల్గా. డబుల్ అంటే ఏమవుతుంది? 2x అవుతుంది. అప్పుడు సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది సార్? సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ సార్. 6 ఇంటూ 2x హోల్ స్క్వేర్. 6 ఇంటూ 2x హోల్ స్క్వేర్ అంటే మనకి 2x హోల్ స్క్వేర్ అంటే 4x² సార్. అంటే ఎంతమ్మా? 4x². 4x² అంటే 6 4 ఎంతమ్మా? 24x². 24x. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఎంత వచ్చింది సార్ మనకి? 6 ఇంటూ 2x² కింద చేస్తే 24x² వచ్చింది. 24x²ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు సార్? 4 ఇంటూ 6l² అని రాసుకోవచ్చు కదా. అంటే 4 ఇంటూ 6x² అని రాసుకోవచ్చు కదా సార్. మళ్ళీ 6x² అంటే ఏంటి? సర్ఫేస్ ఏరియానా? అంటే 4 ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. అంటే ఏంటి మనకి? ఇఫ్ ఎడ్జ్ ఈజ్, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఈజ్ డబల్డ్, ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఈజ్ డబల్డ్ దెన్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్ బై 4 టైమ్స్. ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్? 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 4 టైమ్స్ మనకి సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఎందుకంటే మనకి 4 ఇంటూ అని వచ్చింది కదా సార్. కాబట్టి ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది మనకి? సర్ఫేస్ ఏరియా అనేది 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మనకి వాల్యూమ్ చెక్ చేయమన్నారు సార్. వాల్యూమ్లో కూడా లెట్ ఈచ్ ఎడ్జ్ ఈక్వల్ టు, లెట్ ఈచ్ ఎడ్జ్ ఈక్వల్ టు ఎంత తీసుకుందాం సార్? ఎక్స్ అని తీసుకోండి. అయితే మనకి వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈక్వల్ టు, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి సార్ మనకి? L³ సార్. అయితే డబల్డ్ అన్నాడు. ఎడ్జ్ ఈజ్ డబల్డ్. ఎడ్జ్ని డబల్ చేస్తే ఏమవుతుందమ్మా? 2x కదా. అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమైనా వస్తుంది సార్ మనకి? అప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు 2x హోల్ క్యూబ్. 2x హోల్ క్యూబ్. 2x హోల్ క్యూబ్ అంటే ఏంటి? 2³ అంటే 8 కదా సార్. అంటే x³ అంటే x³. 8x³ అంటే దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు మనం? 8 ఇంటూ x³ కింద రాసుకోవచ్చు కదా సార్. అంటే ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది? 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇఫ్
each edge is doubled. Then the surface area is increased by 8 times. ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్? 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా సార్? ఇది మనకి 7th సమ్ సార్. అంటే నార్మల్గా సర్ఫేస్ ఏరియాని ఎడ్జ్ని డబల్ చేస్తే సర్ఫేస్ ఏరియా అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్? 4 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఎడ్జ్ని డబల్ చేస్తే మనకి మనకి వాల్యూమ్ అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్? 8 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది సార్. వాల్యూమ్ అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా? 8 టైమ్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా సార్? ఇది మనకి 7th సమ్ సార్. అండ్ 8th సమ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఇన్ ద ఎక్సైజ్. వాటర్ ఈస్ పవరింగ్ ఇంటూ ఏ క్యూబైడల్ రిజర్వాయర్ అట్ ద రేట్ ఆఫ్ 60 liters per minute. అంటే ఒక రిజర్వాయర్ ఉందని సార్. ఒక రిజర్వాయర్లో వాటర్ వేస్తున్నారు. వాటర్ ఎలా వేస్తున్నారంటమ్మా? ఒక్క మినిట్కి అంటే ఒక్క నిమిషానికి 60 లీటర్లు వాటర్ వేస్తున్నారు. అయితే ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ ఇస్, దాని వాల్యూమ్ ఎంత అంటే సార్ మనకి 108 మీటర్ క్యూబ్ ఉంది సార్. ఎంత ఉందమ్మా? 108 మీటర్ క్యూబ్. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇట్ విల్ టేక్ టు ఫిల్ ద రిజర్వాయర్. అయితే ఎన్ని గంటలకి ఆ రిజర్వాయర్ అనేది ఫిల్ అవుతుంది అని మనల్ని అడుగుతున్నారు సార్. అయితే గివెన్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇచ్చారు కదా, వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ ఇచ్చారు కదా సార్. వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ అంటే మనకు సిలిండర్ షేప్లోనే కదా సార్. వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ ఎంత ఇచ్చారమ్మా? 108 మీటర్ క్యూబ్ సార్. అంటే మనకి ఇది నార్మల్గా లీటర్సే కదా సార్ అడిగారు. కాబట్టి దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేస్తే 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు ఎంత అని తెలుసమ్మా? 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ అని తెలుసు. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1000 లీటర్స్ అని తెలుసు. అంటే 108 into 1000 సార్. 108 into 1000 చేయండి. 108 into 1000 చేస్తే 108,000 సార్. అంటే లీటర్స్ అవుతుంది. అంటే ఆ రిజర్వాయర్ కెపాసిటీ ఎంత సార్? గివెన్ వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ ఎంత వస్తుంది? 108,000 లీటర్స్ వస్తుంది. 108,000 లీటర్స్. అయితే 1 మినిట్కి ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతుంది సార్? 1 మినిట్ ఈక్వల్ టు 60 లీటర్స్ అవుతుంది సార్. అయితే మనకు అవర్స్ ప్రకారం అడిగారు. ఒక్క మినిట్కి ఎన్ని లీటర్స్ సార్? 60 లీటర్స్. అయితే 1 అవర్కి అయితే ఏమవుతుంది? పర్ 1 అవర్ ఈక్వల్ టు, అంటే 1 మినిట్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ సార్? 1 అవర్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్ సార్? 60 మినిట్స్. ఒక్క మినిట్కి 60 అయితే 1 అవర్ అంటే 60 into 60 సార్. 60 ఎంతమ్మా? 3600 లీటర్స్. అంటే ఒక గంటలో ఎన్ని లీటర్స్ ఫిల్ అవుతుంది సార్? మనకి 3600 లీటర్స్ ఫిల్ అవుతుంది ఒక్క గంటలో. అయితే మనకి ఇప్పుడు మనకి టైం కావాలి సార్, నెంబర్ ఆఫ్ అవర్స్ కావాలి. నెంబర్ ఆఫ్ అవర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్? మొత్తం రిజర్వాయర్ వాల్యూమ్ అంతా తీసుకోండి. వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ బై డివైడెడ్ బై మనకి ఒక గంటలో ఎంత ఫిల్ అవుతుందో అది సార్. అంటే 1 అవర్ ఈక్వల్ టైమ్. అంటే ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ ఎంత సార్ మనకి? వాల్యూమ్ ఆఫ్ రిజర్వాయర్ వచ్చేసి 108,000 సార్ బై 3600 సార్. 3600 అంటే 00 క్యాన్సిల్ సార్. అంటే మనకి ఇంకేముంటుందమ్మా? 36 టేబుల్లో 1080 క్యాన్సిల్ అవుతుంది కదండి. 1080/36 సార్. 36 టేబుల్లో 1080 క్యాన్సిల్ అవుతుంది సార్. ఎన్ని టైమ్స్ అంటే 30 మినిట్స్. 30 అంటే మనకి ఎన్ని అవర్స్ ఉంటుంది సార్? ద రిజర్వాయర్ విల్ బి ఫిల్డ్ ఇన్, ఎన్ని అవర్స్ ఫిల్ అవుతుంది మనకి? విల్ బి ఫిల్డ్ ఇన్ 30 అవర్స్. ఎన్ని అవర్స్ ఫిల్ అవుతుంది మనకి? 30 అవర్స్లో మొత్తం రిజర్వాయర్ అంతా కూడా మనకి ఫిల్ అవుతుంది సార్. ఓకేనా సార్? ఇది మనకి 8th సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం ఎక్సైజ్ 11.4లోని 5 to 8 సమ్స్ చూసాం సార్. హోప్ యుల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.